చిత్తూరు జిల్లా కుప్పంలోని ఈద్గా వద్ద ముస్లింలు హాజరై బక్రీద్ పర్వదినం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ప్రార్థనల్లో పాల్గొని ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ పండుగను జరుపుకుంటున్నారన్నారు. త్యాగ నిరతికి బక్రీద్ పండుగ నిదర్శనమని తెలిపారు. ధనిక పేద అన్న తారతమ్యం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా మైనారిటీలందరూ భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకున్నట్లు తెలిపారు. ముస్లిం మైనారిటీ సోదరులందరికీ అస్సలాము అలైకుం. ఈరోజు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరఫున ప్రతి ఒక్క ఈద్గాకి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ చేరుకొని మనస్ఫూర్తిగా ఆయన తరఫున ధన్యవాదాలు తెలిపారు. దీంట్లో భాగంగా డాక్టర్ సురేష్ బాబు గారు, పిఎస్ మునరత్నం సార్ గారు, సత్యేంద్రశేఖర్ రాజ్ కుమార్ గారు, జాకీర్ గారు, గోపి అందరూ చేరుకొని మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారి తరఫున ఈద్ ముబారక్ తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి నా తరఫున కూడా ప్రత్యేకంగా ఈద్ ముబారక్. కుప్పం కాన్స్టిట్యున్సీ ముస్లిం మైనార్టీలకంతా ఈద్ ముబారక్ తెలియజేస్తూ ఈరోజు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్పం ప్రజలకి ఈద్ ముబారక్ తెలియజేస్తూ కుప్పం టీడీపీ నాయకులందరూ ఈరోజు మన కుప్పం ఈద్గాలకు వచ్చి ముస్లిం మైనార్టీల సోదరుల దగ్గర కలిసి చంద్రబాబు గారు ఆదేశాల మేరకు అందరికీ ముస్లిం మైనారిటీకి ప్రతి ఒక్కరికి ఈద్ ముబారక్ తెలియచేసి అదేవిధంగా మన బక్రీద్ సంతోషాన్ని భాగ్యస్వాములై టీడీపీ నాయకులు అందరూ వచ్చి భాగ్యస్వాములై సంతోషకరంగా ఆనందంగా ఈరోజు బక్రీద్ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా బక్రీద్ వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా మంచిర్యాల ఈద్గాల వద్ద ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో ముస్లింలు ఈద్గాలలో మత పెద్దల ప్రవచనాలను పాటిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు అల్లాయ్ బలాయ్ చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హిందూ ముస్లిం మత సామరస్యాన్ని వెళ్లి విరిసేలా బాయ్ బాయ్ అంటూ కలిసిమెలిసి ఉండాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు తెలిపారు. తమ ప్రభుత్వంలో పేద ముస్లింల సంక్షేమం కోసం పథకాలను, పండుగలకు తోఫాలను అందించిందని ఆయన గుర్తు చేశారు.